హాట్‌స్పాట్ తమిళ్‌లో రిలీజ్‌కి ముందు హాట్ టాపిక్ అయిన సినిమా ఇది. సొసైటీలో ఉన్న కొన్ని సెన్సిటివ్ టాపిక్స్‌ని చాలా బోల్డ్‌గా అడ్రెస్ చేసింది సినిమా. ఈ సినిమాలో మొత్తం 4 స్టోరీస్ ఉంటాయి. ప్రతి స్టోరీలో కాంటెంపరరీ టాపిక్స్‌ని అడ్రెస్ చేశారు. అయితే అంతా బాగున్నా కూడా ఈ సినిమా థియేటర్‌లో పెద్దగా ఆడలేదు. ఇక తమిళ్ వెర్షన్ ఆల్రెడీ ఆహా తమిళ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ తెలుగులో కూడా వచ్చేసింది. మరి ఆహా వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమా స్టోరీ ఏంటనేది ప్రాపర్‌గా చెప్పడం కష్టం. 4 స్టోరీస్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టోరీ విజయ్ అండ్ ధన్య మ్యారేజ్ చేసుకోవాలనుకుంటారు. బట్ వాళ్ళ రోల్స్ రివర్స్ అయితే ఏంటి పరిస్థితి అనేది కథ. సెకండ్ స్టోరీ సిద్ధార్థ్ అండ్ దీప్తి లవ్లో ఉంటారు. పెళ్లి చేసుకోవాలని పేరెంట్స్ని ఒప్పిస్తారు. బట్ వాళ్ళకు ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. ఆ షాకింగ్ విషయం ఏంటనేది మిగతా కథ. మూడో స్టోరీ విక్కీ అండ్ అనిత లవ్లో ఉంటారు. బట్ విక్కీకి జాబ్ పోయాక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక వర్క్ చేస్తుంటాడు. అసలు ఆ జాబ్ ఎందుకు పోయింది, పోయాక ఏం వర్క్ చేస్తున్నాడు అనేది మిగతా కథ. నాలుగవ స్టోరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన లక్ష్మి అనే పాప రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేస్తుంది. కానీ రియాలిటీ షో వల్ల పిల్లల మైండ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది మిగతా కథ. 4 స్టోరీస్లో సొసైటీలో ఉన్న సెన్సిబుల్ టాపిక్స్ని చాలా సెన్సిబుల్గా డిస్కస్ చేయడం మంచిగా అనిపించింది. ఫస్ట్ స్టోరీ నుండే మన అటెన్షన్ని గ్రాప్ చేస్తుంది. హస్బెండ్ ఇల్లరికం వెళ్ళడం, హస్బెండ్ని వైఫ్ లాగా ట్రీట్ చేయడం చూస్తుంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనిపిస్తుంది. ఈ స్టోరీ లాస్ట్లో వచ్చే కన్వర్జేషన్ చాలా మీనింగ్ఫుల్ అండ్ థాట్ ప్రొవోకింగ్గా ఉంటుంది. సెకండ్ స్టోరీ కూడా ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుతుంది. బట్ తర్వాత సిద్ధార్థ్ అండ్ దీప్తిల లవ్ ట్రాక్ రొటీన్గా అనిపిస్తుంది. కానీ లాస్ట్లో వచ్చే ట్విస్టే ఈ స్టోరీకి హైలైట్. ఇక థర్డ్ స్టోరీలో అయితే లవ్, లస్ట్ అనే కాంటెంపరీ పాయింట్స్ని తీసుకొని చాలా బాగా డిస్కస్ చేశారు. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా మగవాళ్ళు లవ్ అనే పేరుతో మల్టిపుల్ అమ్మాయిలతో సెక్స్ చేయొచ్చు. బట్ అదే పని అమ్మాయిలు చేస్తే తప్పంటారు. ఇదే ఈ స్టోరీలో సెంట్రల్ పాయింట్. ఈ స్టోరీలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. ఇక నాలుగవ స్టోరీ కొంచెం డిఫరెంట్. 3 స్టోరీస్లో బోల్డ్ టాపిక్స్ ఉన్నా కూడా కొంచెం హ్యూమర్తో నరేట్ చేశారు. బట్ ఈ నాలుగో స్టోరీ కంప్లీట్ అపోజిట్గా ఉంటుంది. ఇది ఒక ఎమోషనల్ స్టోరీ. పర్సనల్గా నాకు నచ్చింది. మిడిల్ క్లాస్లో పుట్టిన లక్ష్మి రియాలిటీ షోకి సెలెక్ట్ అవ్వడం, అందులో పార్టిసిపేట్ చేయడం, పిల్లలతో షో వాళ్ళు డబుల్ మీనింగ్ స్కిట్స్ చేయించడం, దానివల్ల పిల్లల మైండ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయని చాలా బాగా చూపించారు. ఇప్పటికీ ఫ్యామిలీ షో అనే పేరుతో డబుల్ మీనింగ్ స్కిట్స్ చేస్తున్న షోస్ ఎన్ని ఉన్నాయో మనకు తెలుసు. అది మ్యాటర్. ఈ 4 స్టోరీస్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఇవన్నీ. డెఫినెట్గా ఈ మూవీ అన్ని రకాల ఆడియన్స్ని ఆలోచించేలా చేస్తుంది. అయితే ఈ మూవీలో కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. 1 అవర్ 55 మినిట్స్ మాత్రమే డ్యూరేషన్ ఉన్నా కూడా స్లోగా అనిపిస్తుంది. ప్రతి స్టోరీలో అడ్రస్ చేసిన పాయింట్స్ బాగున్నాయి, కానీ చూస్తున్నంతసేపు ప్రీచీగా కూడా అనిపిస్తుంది. అండ్ సెకండ్ స్టోరీ సిద్ధార్థ్ అండ్ దీప్తిది ఏదైతే ఉందో వాళ్ళ ఎండింగ్ కూడా ఇంకా బెటర్గా ఇచ్చుంటే బాగుండేది. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే 96 మూవీ ఫేమ్ గౌరీ జీ కిషన్ అండ్ ఆదిత్య భాస్కర్ బాగా చేశారు. అమ్ము అభిరామి అండ్ శాండీలకి పర్ఫార్మెన్స్ స్కోప్ పెద్దగా లేదు, బట్ ఉన్నంతలో పర్వాలేదు. సుభాష్ అండ్ జరణి బాగా చేశారు. కలైరాసన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో వచ్చే ఎమోషనల్ సీన్లో ఇంకా బాగా చేశాడు. ఇక మిగతా యాక్టర్స్ అంతా ఓకే. టెక్నికల్గా హాట్స్పాట్ బాగానే ఉంది. 4 డిఫరెంట్ జానర్స్ని డిఫరెంట్ టోన్లో చాలా బాగా పిక్చరైజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకి ప్లస్ అయింది. ఇక డైరెక్టర్ విఘ్నేష్ కార్తిక్ని అప్రిషియేట్ చేయాల్సిందే. సెన్సిటివ్ టాపిక్స్ని చాలా సెన్సిబుల్గా డీల్ చేశాడు. అయితే అన్ని టాపిక్స్ని కలిపి ఒక్క సినిమా తీసుంటే ఖచ్చితంగా బోర్ కొట్టి ఏం లెక్చర్ రా బాబు అనిపించేది. కానీ విఘ్నేష్ కార్తిక్ క్లెవర్గా 4 డిఫరెంట్ స్టోరీస్ చెప్పడం వల్ల ఆ ఫీల్ రాకుండా చేశాడు. ఓవరాల్గా హాట్స్పాట్ మస్ట్ వాచ్ మూవీ. బోల్డ్ విజువల్స్ అయితే ఏముండవు, బట్ బోల్డ్ కన్వర్జేషన్స్ ఉంటాయి. సో ఫ్యామిలీతో చూడడం అవాయిడ్ చేస్తే బెటర్. మరి ఈ సినిమా చూశాక మీ ఒపీనియన్స్ని కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.